హలో, నేను మీ సిఎస్ రావు. బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోతుందా లేదా బీజేపీలో విలీనం కాబోతుందా? ఇలాంటి చర్చ ఈ మధ్యకాలంలో చాలా వేగంగా, చాలా బలంగా జరుగుతోంది. అసలు ఇలాంటి ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారుగా 13 మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 26 మంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది, భూస్థాపితం అవుతుంది అనేది ఒక వాదన అయితే, కవితని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి బీజేపీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు. బీజేపీలో విలీనించేయడానికి ఒక అంగీకారం కుదిరింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది ఇంకొక వర్షను బాగా ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే తీహార్ జైలు నుంచి కవిత గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, బీజేపీలో విలీనం ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పి ఎవరు చెప్పారు? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, గవర్నర్గా కేసీఆర్, అలాగే కేంద్ర మంత్రిగా కేటీఆర్, తర్వాత రాజ్యసభకి కవిత, ఇలా పదవులు పనిచేశారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రచారం బాగా ఊపందుకుంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీని కోల్పోయినందుకు కారణంగా కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ బాగా తీసుకెళ్ళగలిగింది. ఈ లోపలనే ఫార్ములా ఈ సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసు, ఇలా రకరకాల కేసులన్నీ కూడా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో నాటు బాంబులు పేలుతాయని చెప్పి తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆ నాటు బాంబులు ఏంటి అని అంటే అరెస్టులు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాదు, అరెస్టులు గారు, బీఆర్ఎస్ పార్టీలోనే 2 గ్రూపులు విడిపోయే అవకాశం ఉంది. ఒక గ్రూప్కి ఏమో కేటీఆర్, మరో గ్రూప్కి ఏమో హరీష్ రావు నాయకత్వం వచ్చే అవకాశం ఉంది. ఇదే పేలబోయేటువంటి నాటు బాంబులు అనేటువంటి ఒపీనియన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే ఆ పార్టీ చీలిపోతుందని బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. హరీష్ రావు టచ్లో ఉన్నారు బీజేపీతో అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా లేదంటే బీజేపీలో విలీనం అవుతుందా అనేటువంటి చర్చ అయితే తెలంగాణ సమాజంలో జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ కాస్త టీఆర్ఎస్ పార్టీగా మారుతుంది, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా అవతారం ఎత్తే అవకాశం ఉందని కొన్ని రోజులు చర్చ నడిచింది. కాదు, బీఆర్ఎస్ పార్టీ ఇలానే ఉంటుంది, బట్ టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి ఇంకొక పార్టీ కూడా వస్తుంది, అది తెలంగాణ రైతు సమితి పేరుతోటి ఇంకొక పార్టీని రిజిస్టర్ చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పార్టీకి హరీష్ రావు నాయకత్వం వహించబోతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి ఇంకొకటి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలుగా చీలిపోబోతుంది అనేది ఇంకొక ప్రచారం ఇప్పుడు తెలంగాణ సమాజంలో బాగా వినిపిస్తుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదా మనుగడ అనేది ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుందా అని అంటే, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే కనుక ఆ పార్టీ మనుగడ కొంత ప్రశ్నార్థకం అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. కేవలం 18% ఓట్ బ్యాంక్ మాత్రమే వచ్చింది ఆ పార్టీకి. మరి ఆ 18% ఆ పార్టీకి నిలబడుతుందా ఓట్ బ్యాంకు అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ బలపడుతుంది. ఒకవైపున కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఒక చురుకైనటువంటి పార్టీని వేగంగా ముందుకు కదిలించేటువంటి అధ్యక్షుని నియమించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా బీజేపీ చేస్తుంది. బీజేపీ నియమించేటువంటి పార్టీ అధ్యక్షుడిని బట్టి
రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఆధారపడి ఉంటుందనేది ఒక ఈక్వేషన్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ బీజేపీ బలహీనమైనటువంటి అధ్యక్షుని నియమిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తాయి అనేటువంటిది ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటే, ఒకవేళ బలమైనటువంటి బీజేపీ అధ్యక్షుని కనుక నియమిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్గా బలహీనపడుతుంది, విలీనానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో కాబట్టి వీటిలో ఏదైనా జరగవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ తాజాగా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే కేసీఆర్ ముందు ఫామ్ హౌస్ నుంచి బయట రావాలి, బయటకు వచ్చి ఆయన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కనిపించాలి, ప్రభుత్వ వ్యతిరేకంగా ఏవైనా అంశాలు ఉంటే వాటిని వెలుగెత్తి చాటాలి, ప్రజల మధ్యకు వెళ్ళాలి. కానీ ఆయన ఫామ్ హౌస్ నుంచి బయట రావట్లేదు. అయినప్పటికీ ఆయన అయితే సైలెంట్గా లేడు. ఆయన రకరకాల వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఆయన వెనక ఏంటో, ముందు ఏంటో, పక్కన ఏంటో అన్నీ తెలుసు. కాబట్టి కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు ఏ కాటికి ఆ మందు తన దగ్గర ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఏదో ప్లాన్ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు అనేది ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది అని అంటే ఆ పార్టీ మనుగడే కష్టమనే ఉద్దేశంతో, లేదంటే ఆ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలపడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేయటమా? అసలు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి? బీజేపీ మీద అగ్రెసివ్గా వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ మీద వెళ్తుంది. అసలు ఆ పార్టీ ఉండదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రచారం రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీకి తరచూ వెళ్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ఎందుకు వెళ్తున్నారు కేటీఆర్ గారు అంటే, లగచర్లకు సంబంధించినటువంటి కేసు ఒకటి రెడీ అవుతుంది. లగచర్లలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది, అక్కడ సుఫారీ కుదుర్చుకున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. దాని ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సురేష్ రాజ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టి ఇప్పుడు లగచర్ల కేసు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కనుక కేటీఆర్ మెడకు చుట్టుకుంటే అరెస్ట్ కన్ఫామ్ అనేది కూడా తెలుస్తుంది. సో కాబట్టి అందుకే తప్పించుకోలేవు, ఎంత దూరం పరిగెత్తు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కవిత కనిపించట్లేదు తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, మరోవైపు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి రావట్లేదు, కేటీఆర్ గారు అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు, హరీష్ రావు గారు పోటీ పడుతున్నారు. అందుకే వీళ్ళిద్దరినీ చిల్లరగాళ్ళు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ చిల్లరగాళ్ళతో నాకేం పని అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం వీళ్ళిద్దరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకేలాగా పనిచేస్తుందా, లేదంటే చీలిపోయేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు రాబోయేటువంటి రోజుల్లో. తెలంగాణ రైతు సమితి అనేది ఒక పార్టీ రిజిస్టర్ అయింది, దానికి హరీష్ రావు గారు వెళ్ళే అవకాశం ఉందనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగానే చర్చ జరుగుతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఇదొక ఎత్తుగడ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.